మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. పూర్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెనాక కోట ప్రాజెక్టు విజిట్కి వస్తున్నావు. 2 సంవత్సరాల్లో ఏం చేసినావని చెప్పి నువ్వు ఇలా చెనాక కోట ప్రాజెక్టు సందర్శిస్తానికి వస్తున్నావు. ట్రయల్ రన్ పేరుతోటి ఏదో రిజర్వాయర్ల నీళ్లు వదులుతాని చెప్పి మళ్ళొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మరొకసారి ఆదిలాబాద్ జిల్లా రైతులను మోసం చేయడానికి వస్తున్నావా? 2 సంవత్సరాల్లో నయా పైసా ఇప్పటికీ చెనాక కోట ప్రాజెక్టుకు పెట్టలే. ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు అని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు ఆల్రెడీ ట్రయల్ రన్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే ట్రయల్ రన్ చేసినాం. మళ్ళా మొన్న మీరు ట్రయల్ రన్ కొరకు మన ప్రయత్నం చేసింది అంటే ఏం ఉద్ధరించినట్టు? ట్రయల్ రన్ల పేరుతోటి మేము చేయాలనుకుంటే ఎన్నికలప్పుడు మా కేసీఆర్ గారు వచ్చి బటన్ నొక్కితే నీళ్ళు వచ్చేటి కెనాల్ 47 కిలోమీటర్ల కెనాల్ ఆల్రెడీ మెయిన్ కెనాల్ పూర్తి చేసి 2100 కోట్లు మంజూరు చేస్తే దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మేము ఇంత చేసినా మేము బటన్ నొక్కి నీళ్లు వదలడానికి మోసం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మళ్ళా రెండోది ఇప్పుడు రైతు బంధు పేరుతోటి ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఎగవేతల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నావు. యనుమల రేవంత్ రెడ్డి అంటేనే ఎగవేతల రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డివి 2 విడతల రైతు బంధును ఎగ్గొట్టి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకుని వేసినాం. ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళా సంక్రాంతి కానుకలు. కొత్తది ఆ పండుగ కొత్తది కాదు, నీ రైతు భరోసా బంధు కొత్తది కాదు. అది రొటీన్ కార్యక్రమం నడుస్తూ ఉంది మా గవర్నమెంట్ అప్పటి నుంచి. దానికంటే సంక్రాంతి కానుక రేవంత్ రెడ్డి. ఏం కానుకది? మోసం చేసే కానుక. మోసం చేస్తున్నామని చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి మాటలు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎగవేతల ముఖ్యమంత్రిగా 2 రైతు బంధులు ఎగ్గొట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల దృష్టి పెట్టుకుని మళ్ళీ రైతు బంధు ఇస్తున్న బిడ్డ. ఇంకోటి రైతులారా పెద్ద మోసం జరుగుతూ ఉంది, మీరు గమనించారు. ఇలా శాటిలైట్ ట్రూత్ సర్వే అని చెప్పి మొన్న సర్వే జరిగింది. అది వానాకాలం శాటిలైట్ ట్రూత్ సర్వే అని పేరు చెప్పి ఒక్కొక్క ఏఈఓ క్లస్టర్లో 5000 ఎకరాల భూమి. ఆ 5000 ఎకరాల భూమిలో 8 పాయింట్లు ఇచ్చింది. మీ ప్రెస్ మిత్రులు ఇప్పటిదాకా తెలియదు ఇది. మీ మండల ప్రెస్ మిత్రులు కూడా దాని మీద ఇప్పటిదాకా తెలుసుకొని చెప్పలే. కానీ ప్రతి ఏఈఓ వాళ్ళ క్లస్టర్లో 5000 ఎకరాల భూమి ఉంది. 5000 ఎకరాల్లో 8 పాయింట్లు ఫిక్స్ చేసిండ్రు శాటిలైట్ ట్రూత్ సర్వే అని చెప్పి. 8 పాయింట్లల్లా వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఓవరాల్ గానో రిటర్న్ 1 or 2 పాయింట్స్
క్రాప్ ప్లేస్ పాయింట్ గా పెట్టండి అన్నాడు. అంటే ఏమన్నట్టు, 1 లేదా 2 పాయింట్లు మీ 8 పాయింట్లలో పంట లేనట్టు మీరు ఖచ్చితంగా మ్యాండేటరీ ఇది ఫిక్స్ చేసిర్రు, ఖచ్చితంగా పెట్టాలి. అసలు అక్కడ పంట పండుతుందని తెలిసి కూడా కన్ను మూసుకొని ఏఈఓలు 1 పాయింట్ అయితే క్రాప్ ప్లేస్ ఏరియా కింద పాయింట్అవుట్ చేసిండ్రు. అంటే ఇది క్లియర్ మోసం, రైతులను మోసం చేయడానికి, రైతు బంధు ఎగ్గొట్టడానికి ఈ కార్యక్రమం చేసిండు ఆల్రెడీ ప్రత్యక్షంగా ఏఈఓలు. అందుకే ఇలా కలెక్టర్ గారు ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు కలిసి అసలు ఆ సర్వే ఏంది, ఆ 8 పాయింట్లలో మ్యాండేటరీ ఎందుకు ఇచ్చిండ్రు, క్రాప్ ప్లేస్ ఏరియా అన్నప్పుడు ఆ ఏరియాకు అది క్రాప్ ఉన్నా రైతు బంధు రాదు. ఇది మొన్నటి సర్వే. కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈత యాసంగి పంట ఉంటేనే ఇప్పుడు ఇస్తారు అనేది ఇంకా డౌట్. రాష్ట్రంలో 69 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే మొన్న 8,400 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చిండు. దాన్ని మళ్ళా ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు క్రాప్ సర్వే చేసి పంట ఉంటేనే ఇస్తాడు. ఇప్పుడు యాసంగిలో ఆదిలాబాద్ లో ఈ జిల్లాలో ఎంత ఇరిగేషన్ ఉంది, ఇది కూడా మోసం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ని రైతులారా, రైతు కూలీలారా, నిరుద్యోగులారా, యువకులారా అందరం కలిసి ముఖ్యమంత్రి ప్రోగ్రాం అడ్డుకుందాం. అడ్డుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ని ఖచ్చితంగా మనం అందరం కలిసి అడ్డుకుందాం. రైతులకు మోసం, రైతు కూలీలకు మోసం, యువకులకు మోసం, నిరుద్యోగులకు మోసం, రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, ఉద్యోగస్తులకు మోసం. ఎవడు మిగిలిండు? 100% రైతులారా. ఇది చాలా మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైతు బంధు విషయంలో దీన్ని అందరం కలిసి అడ్డుకుందాం. ఈయన మనం ముందర గతంలో చూసినాం, మనం సోయా మీద లేదు, ఇప్పటికీ కాంటాలు చాలు కాలేదు. మరి ఇన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నప్పుడు రేపు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని, బీఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ నుంచే బుద్ధి చెప్తాం. లేకుంటే బిడ్డ కౌలు రైతులు అన్నావు, కౌలు రైతులది ముసే లేదు. ఇక నువ్వు కౌలు అసలు రైతుకే ఇస్తలేదు, కౌలు రైతుకే ఇస్తావు, నీ పొందిస్తావు. అందుకని ఆదిలాబాద్ నుంచే ఇన్ని కార్యక్రమాలు మోసం చేసి మళ్ళా ఎన్నికల దృష్టి పెట్టుకుని ఇటు మున్సిపాలిటీ, అటు రూరల్ జడ్పీ మండల ఎన్నికల దృష్టి పెట్టుకుని అయితే ముఖ్యమంత్రి గారు వస్తున్నారో మనం అడ్డుకుందాం. మన డిమాండ్లు నిజంగానే ముఖ్యమంత్రి గారు చేయకపోతే బ్యాలెట్ పేపర్ తోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, ఈ స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చేసినటువంటి మరి నిరంకుశ వైఖరికి వీళ్లకు బుద్ధి చెప్పాలా, ఇటు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. అందుకొరకే ఈరోజు ఖచ్చితంగా బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఇద్దరు డ్రామాలు చేస్తా ఉన్నారు.